తిరుమల లడ్డూలో కల్తీని ఈ వివాదంపై హిందూ సమాజం మొత్తం ఆగ్రహంగా ఉందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. గత 5 ఏళ్లు తిరుమలలో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. హిందూ మతంతో సంబంధం లేని వారిని టీటీడీ పాలక మండలి చైర్మన్లను నియమించారని విమర్శించారు. ఇంట్లో తిరుమల సెట్ వేసుకున్న జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటి సమస్య అని ప్రశ్నించారు. నిజంగానే శ్రీవారిపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి కదా అని టీజీ వెంకటేష్ నిలదీశారు. హిందూ మత ఆచారాలను ఎలా అవమానించారో చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఆయన గుర్తు చేశారు. చాలా అభియోగాలు ఉన్నది. ఆయన రియల్ గా ఆయన నాస్తికుడు లేకపోతే ఒక అన్య మతంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆయన మీద అనేది అభియోగం చాలా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్లో ఇట్లా అభియోగం ఉండే వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నాడు అర్థం కాలేదు. సుబ్బారెడ్డి వైఫ్ మరి ఆమె ఎక్కడ వెళ్ళినా ప్రచారంలో రాజశేఖర రెడ్డి వైఫ్ ఏంటూ అన్య మతాల్లో ఆమె ప్రచారంలో ఉన్నది అనేది ఒక అభియోగం. ఇంత అభియోగాలు ఉన్నప్పుడు రియాలిటీ ఉన్నప్పుడు కొన్నిట్లో వాళ్ళని ఎందుకు పెట్టాడు? అది బంధుత్వం ఉండే వాళ్ళకు జగన్ గారికి నాకు నమ్మకం ఉంది, తిరుపతి వెంకటేశ్వర మీద డిక్లరేషన్ ఇచ్చేదానికి నమ్మకం ఉంది అని ఇచ్చేదానికి ముందుకు పోనివాడు ఆయన బంధువర్గాన్ని ఆయనకు కావాల్సిన వాళ్ళని ఎందుకు దీంట్లో పెట్టాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నది. రెడ్డి మీద చాలా అభియోగాలు ఉన్నది. ఆయన